అంటే మీ లెక్కకు వస్తే మీది మధ్యంతరపు, అంటే మామూలుగా అంటారు కదా జనాలు, మధ్యంతరపు సిరి అని, మధ్యంతరపు సక్సెస్ అని. అది మీ లెక్కకు వస్తే అది కాదు. ఎందుకంటే బిగినింగ్ నుంచే మీరు పౌల్ట్రీ అని చూశారు. నేను ఇక్కడ చూపించేవాడిని కదా మన సినిమా. ఇక్కడ సినిమా 35mm చూపించేవాడిని హైదరాబాద్లో. మరి 70mm చూపిస్తే బాగోదులేని 35mm ముందు నుంచి మా సినిమా 70mm. సో మీరు మధ్యంతరపు చరిత్ర అయితే కాదు. నేను చిన్న చిన్న వేషాలు వేసేటప్పుడే నేను మారుతి కారు, కొత్త కారు వేసుకుని తిరిగేవాడిని. తల్లిదండ్రులు అంటే మీకు విపరీతమైన ఇష్టం అని చాలా ఇంటర్వ్యూలో నేను చూశాను, చదివాను. అంటే అందరికీ తల్లిదండ్రుల ఇష్టము. మీ ప్రేమను ఇంకా ఎక్కువ చూపుతుంటారు ఈ ఇంటర్వ్యూలలో. ఏంటి అంత అంటే అంటే ఈ మెసేజ్ ద్వారా ఇప్పుడున్న జనరేషన్కి ఎంతో కొంత మెసేజ్ పోతుందని చెప్పడమే నా ఉద్దేశం. మీరు చెప్పదు. మా అమ్మ నాన్న బేసిక్గా కష్టపడి, వాళ్ళు చాలా కష్టపడి మమ్మల్ని తీసుకొచ్చారు సార్. మా అమ్మకి ఆడపిల్లలు లేరు, నేనే కూతురులాగా మా అమ్మకి, మా నాన్నకు. నేను చిన్నవాడిని. నేను ఈరోజు కూడా నేను షాదనగర్ పోతే మా నాన్న దగ్గర పడుకుంటా. అట్లా మాకు ఎందుకు వచ్చినా అట్లా మాకు అట్లా మా పెరుగుదల అట్లా అయిపోయింది. మాకు ఎవరో బంధువులు గిందులు తక్కువ. ఎక్కడి నుంచి వచ్చి వలసపోతూ వచ్చి షాదనగర్ వచ్చిన వాళ్ళం కదా మేము. ఎక్కడో పుట్టింది ఒక ఊరు, కొద్దిగా పెరిగింది ఒక ఊరు, సెటిల్ అయింది ఒక ఊరు. అట్లా మాకు రిలేషన్. మా అమ్మ మా అన్నయ్య మాకు ప్రపంచం. తర్వాత పెళ్ళైనాక అట్లా తక్కువ కాబట్టి మాకు అట్లా మా అమ్మ నాన్న మీద ప్రజెంట్ ఎఫెక్షన్ ఉంటుంది నాకు. ప్రపంచంలో ఎక్కడున్నా మా అమ్మ నాన్నతో డైలీ మాట్లాడతా సార్ నేను. ప్రపంచంలో ఎక్కడున్నా సార్, అక్కడ ఫ్లైట్లో జన ఫోన్ మాట్లాడతా. మీ రిలేటివ్స్లో ఎలా ఉంది మీ ఎదుగుదల చూస్తే? మీ రిలేటివ్స్లో కానీ మీ బంధువులు సార్ బాగుంటుంది. మీదేంటి లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? మా మామ కూతురండి బాబు. అవునా? మేనమామ? లవ్ చేసే టైం మాకేడుంది సార్. సొంత మా అమ్మ తమ్ముడు కూతురు. పెళ్ళయ్యాక ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? అంత టైం లేదు సార్. మీకు ఇందాక క్వశ్చన్ ఇచ్చారు చూడండి, అదొకటే. మాకు అంత టైము అంత యాపకాలు అవి ఉండవు మాకు. మా గోల్ డబ్బు సంపాదించాలి, ఇండస్ట్రీలో వేలాలి, అవన్నీ. డబ్బు సంపాదించేది దేనికి? డబ్బు నేను సొసైటీలో నెంబర్ 1గా ఉండాలి నా కోరిక, నాకు ముందు నుంచి. నా పిల్లల్ని నేను చిన్నప్పుడు అనుకునేది, నేను బెంచ్ కార్లో నా పిల్లల్ని స్కూల్కి పంపించాలరా అని. నాకు డ్రీమ్ ఉండేది. హైదరాబాద్లో ఫిలిం నగర్లో తిరుగుతా చిన్న చిన్న వేషాలు వేసుకుంటా, జూబ్లీస్ పబ్లిక్ స్కూల్ మా పిల్లలు చదివేయాలరా అని. ఊరికి అట్లా ఉండేది. అన్ని నేను కన్నా ప్రతి కళ నేను ఓకే చేసుకున్నా సార్. నాకు పన్న ప్రతి కళ నేను నిజం చేశాను. పిల్లల్ని చిన్నప్పటి నుంచే సుఖపెట్టాలి. ఇప్పుడు బెంచ్ కార్లో తిప్పడం, స్కూల్కి అలా చేయడం అన్నది వాళ్ళ పెద్దగా ఆ క్యారెక్టర్ మీద ఏమైనా మార్పు అవుతుందని అనుకుంటారా? కాదా? మనం బాగా పెంచాలి సార్ పిల్లల్ని. మనం పెంచినా కానీ మన తలరాత సార్. దేవుడు తలరాత రాస్తాడు, ఇది కావాలి పంపిస్తాడు. అయినా కానీ మనం బాగా పెంచితే మన పిల్లలు చెడిపోతారు, మనం బాగా పెంచుకొని చెడిపోరని ఏముండదు సార్. కొంతమంది ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా వాళ్ళ పిల్లల్ని ముందే సుఖపడొద్దని సిటీ బస్సులో పంపే వాళ్ళు. నాకు అవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ ఉంది. మనం పడ్డ కష్టాలని మన పిల్లలకి ఎందుకు బాబు అనుకుంటాను. మనం పడ్డాంగా ఈ అమ్మ తిండిలే హైదరాబాద్లో అన్నీ తిరిగి మన పిల్లలకి ఎందుకు అలానా సుఖంగా బతకని. Please subscribe to iDream. Please subscribe for more videos.